పరిశీలించాలి. దేవుని ప్రేమించే వాళ్ళైతే ఖచ్చితంగా నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తారు వాళ్ళు. ఆ ప్రేమ లేకపోతే ఈ ప్రేమ ఉండదు. వర్టికల్ లవ్ లేకపోతే హారిజాంటల్ లవ్ అనేది ఉండదు. ఆబ్జెక్టివ్ లవ్ లేకపోతే సబ్జెక్టివ్ లవ్ అనేది ఉండదు. అందుని బట్టి వెన్ యూ చూస్ ద లైఫ్ పార్ట్నర్, ప్లీజ్ మేక్ షూర్ దట్ హీ లవ్స్ గాడ్ ఆర్ నాట్. దేవుని ప్రేమిస్తున్నాడా లేదా అనేది పరీక్ష చేసుకోండి. వివాహ విషయంలో తొందరపడద్దు, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. యూజువల్గా కొంచెం ఆలస్యం అవుతున్నప్పుడు తొందరపాటు నిర్ణయాలకి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రే మోర్, ప్రార్థన చేయండి. ప్రభువా, నా జీవితంలో భక్తి గల జీవిత భాగస్వామిని తీసుకురమని ప్రార్థన చేయండి. ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో మేలు చేస్తాడు. నేను మార్చేసుకుంటానండి అని మాత్రం అనొద్దు. ఎందుకంటే చాలా మంది వీళ్ళు మార్చేసుకోవడం తర్వాత సంగతి, కానీ వీళ్ళు అందులోకి వెళ్ళిపోయిన దాఖలాలు చాలా ఉన్నాయి. ఆల్రైట్, యూజువల్గా నేను మార్చేసుకుంటాను అన్న వాళ్ళు ఎక్కువ మంది సఫలీకృతులు కాలేకపోయారు. విపరీతమైన ప్రెషర్స్ లైఫ్లో, భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొన్నవారు చాలా మంది ఉన్నారు.